బిగ్ బాస్ తెలుగు సీజన్ 8ను త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సరికొత్త రూల్స్, గేమ్స్తో బిగ్ బాస్ 8 ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సీజన్లో రాబోయే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై కూడా చర్చలు సాగుతున్నాయి. టీవీ, సోషల్ మీడియా స్టార్స్ పేర్లు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ కొత్త సీజన్కి సంబంధించి వర్క్స్ మొదలైనట్టు కూడా ఎక్కడా కనిపించడం లేదు. గత సీజన్లో కొంతమంది కంటెస్టెంట్స్ని సంప్రదించి ఆఖరి నిమిషంలో ఆపేసిన లిస్ట్ చాలానే ఉంది. సీజన్ 8లో వాళ్ళనే పంపబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సీజన్ 8కి సంబంధించి చాలా వరకు లిస్ట్ ముందే ఫిక్స్ అయ్యిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఓ లిస్ట్ వైరల్గా మారింది. ఆ లిస్ట్ చూసినట్లయితే యాంకర్ అంజలి పవన్, వింధ్యా విశాఖ, యూట్యూబర్ నయని పావని, కిరా కార్పి, అమృత ప్రణయ్, యాంకర్ నిఖిల్, ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ, యూట్యూబర్ అనిల్ గిలా, జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్, నటి సోనియా సింగ్, బబ్లు, కుషిత కల్లపు, సురేఖావాణి కూతురు సరిత పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం వీరితో పాటు మరికొందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో కొన్ని కారణాలతో ఎవరైనా ఆగిపోవచ్చు, లేదా మరికొందరు హౌస్లోకి అడుగు పెట్టే అవకాశం లేకపోలేదు. వీళ్ళే కాకుండా టాలీవుడ్ యంగ్ హీరో, హీరోయిన్, పలువురు బుల్లితెర నటీనటులు, సింగర్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో సీజన్ 8 స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. యూట్యూబర్ సెన్సేషన్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే జబర్దస్త్ కంటెస్టెంట్స్ పొట్టి నరేష్, రియాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఏక్నాథ్, హారిక బిగ్ బాస్లో సందడి చేయబోతున్నట్లు చెబుతున్నారు. పాత కంటెస్టెంట్స్ యాంకర్ శివ, స్రవంతి చొక్కవరపు కూడా హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈసారి కూడా బిగ్ బాస్కు నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున స్థానంలో మరొకరు సీజన్ 8కు హోస్ట్గా రానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సీజన్ 7 సక్సెస్ కావడంతో హోస్ట్ను మార్చాలనే నిర్ణయంపై బిగ్ బాస్ యాజమాన్యం వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. మరి ఈ లిస్ట్ ఏ మేరకు నిజం అవుతుంది అనేది తెలియాలంటే సీజన్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే.